జీవితానికి ఒక 4 అంశాలు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే డబ్బు. డబ్బు లేకుండా ఏమీ లేదు. కాబట్టి డబ్బు కంపల్సరీగా సంపాదించాలి. నేను దాన్ని ఇంకొంచెం ఏం చేద్దాం, పిచ్చగా సంపాదించమంటాను నేను. నీ ఓపిక, ఎంత డబ్బు సంపాదిస్తావో అంత సంపాదించు. నీ లైఫ్లో ఎంత సంపాదించగలవో అంత సంపాదించు. అయితే బ్యాంకులు కొల్లగొట్టి సంపాదిస్తావా, పక్కన దోచే సంపాదిస్తావా అన్నది నీ ఇష్టం. కాకపోతే దానికి తగ్గట్టుగానే ఉంటుంది, రిజల్ట్ కూడా తగ్గట్టుగానే ఉంటుంది. ఆకలేసినప్పుడు పచ్చివరకే బజ్జీ తింటే దాని తగ్గట్టు రిజల్టే ఉంటుంది, పెరుగన్నం తింటే దాని తగ్గట్టు రిజల్టే ఉంటుంది. కాబట్టి నువ్వు పిచ్చగా సంపాదించమన్నాం కదా అని చెప్పి ఎలా పడితే అలా సంపాదించు, అలాగే సంపాదించు. కానీ మిగతా 3 ఈక్వేషన్స్ కూడా చూసిన తర్వాత అప్పుడు నీకు డబ్బు ఎలా సంపాదించాలో క్లారిటీ వచ్చేస్తుంది. బట్ ఏదైనా డబ్బు సంపాదించు. సో అంటే ఎక్స్పెరిమెంట్ చేయాలి, లైఫ్ ఎక్స్పెరిమెంట్ చేయాలి. రెండోది, లైఫ్లో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఉండాల్సింది హెల్త్. అది లేకుండా ఏం లేదు. నువ్వు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎంత గొప్పగా సంపాదించినా, కోటాను కోట్లు సంపాదించినా, మల్లీశ్వర్ సినిమాలో డైలాగ్ ఉంటుంది, అద్భుతం డైలాగ్. ఏంటంటే అది, గట్టిగా తింటే చచ్చిపోతావు నీకెందుకురా కోట్లు అంటాడు. అంటే ఉప్పు తినలేక, కారం తినలేక, ఏమీ లేక ఉపయోగం ఉంది. సో హెల్త్ ఫస్ట్ది, హెల్త్. రెండోది హెల్త్. ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అన్నప్పుడు, నీకంటూ ఒక మంచి పేరు లేనప్పుడు, నిన్ను గురించి నలుగురు మాట్లాడుకోనప్పుడు, నువ్వు వీధిలో వెళ్తుంటే నలుగురు నీకు నమస్కారం పెట్టినప్పుడు, నీ పక్కింటోళ్ళు కూడా నువ్వు ఎవరో తెలియనప్పుడు, నీదైన ఏదో ఒకటి ఈ ప్రపంచానికి ఇవ్వనప్పుడు, నా దృష్టిలో బతుకు వృధా. సో డబ్బు, ఆరోగ్యము, మంచి పేరు. నేను పేరు అని కూడా అంటలేదు, మంచి పేరు అనే పదం వాడుతున్నాను. దానికి మళ్ళీ తూరికలు కొలతలు చాలా ఉండవచ్చు కాక. ఇంకా 4వది ఆనందం. ఈ 3 ఉన్న ఆనందం లేకపోతే ఉపయోగం ఉంది. సో హ్యాపీనెస్ ఉండాలి. ఇప్పుడు ఈ 4టిని కలిపితే డబ్బు ఎలా సంపాదించాలో అర్థమవుతుంది. ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ డబ్బు సంపాదించట్లేదు నేను, మంచి పేరు పోగొట్టుకుంటూ డబ్బు సంపాదించట్లేదు నేను. సో డబ్బును ఎలా సంపాదించాలంటే, ఇవాళ 2019, 2020 ఈ రోజుల్లో తెలివితేటలతో డబ్బు సంపాదించవచ్చు, టెక్నాలజీతో డబ్బులు సంపాదించవచ్చు, నీతిమంతంగా డబ్బులు సంపాదించవచ్చు, ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించవచ్చు. నేను మాట్లాడేది కోట్లు. అలా సంపాదించే ప్రయత్నం చేయండి. ఈ 4టిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఈ 4టికి ప్రయారిటీస్ ఎవరైతే చేసుకుంటారో, 30 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ, 40 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ, 50 ఏళ్ల వరకు ఒక ప్రయారిటీ ఎవరు చేసుకుంటారో వాళ్ళు నా దృష్టిలో చాలా గొప్ప లైఫ్ను అనుభవిస్తారు. అప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమూ లేదు, పోరాడాల్సిన అవసరమూ లేదు, అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. లైఫ్ని ఇలా అర్థం చేసుకోగలిగితే చాలంతే. సింపుల్ టెక్నిక్ యాక్చువల్గా. దాన్ని ఇంకా ఎలాగైనా మనం చెప్పవచ్చు, ఎన్ని రూపాయలని చెప్పవచ్చు. 20 ఏళ్ల వరకు చదువుకో, లేదా 25 ఏళ్ల వరకు చదువుకో, మంచి కెరీర్ సంపాదించు. నువ్వు చదువుకునేటప్పుడేమో లవ్లో పడి, చదువుకునేటప్పుడేమో ఫేస్బుక్లు, సెల్ ఫోన్లు వీటితోటే బతికేసి సరైన నాలెడ్జ్ సంపాదించుకోక కాంప్రమైజ్ అయ్యావు. ఇక్కడ చదువు దగ్గర కాంప్రమైజ్ అయ్యావు, లైఫ్లో కెరీర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వాల్సిందే. సింపుల్ లాజిక్. ఈ ఈక్వేషన్స్ ఆలోచించాలంతే. 2, నువ్వు ఏ పని చేస్తున్నా నలుగురు నిన్ను గుర్తించాలి, గౌరవించాలి. దాన్నే డిగ్నిఫైడ్ లైఫ్ అంటాను నేను. రెస్పెక్టబుల్ లైఫ్ వేరు, గౌరవప్రదమైన వేరు, మర్యాదపూర్వకమైనది వేరు. అంటే ఏంటంటే చెప్పడం కష్టం. ఒక వైన్ షాప్ ఉంది, దాని ఆపోజిట్లో మెడికల్ షాప్ ఉంది. మెడికల్ షాప్ దగ్గర తక్కువ మంది జనం ఉంటారు, వైన్ షాప్ దగ్గర చాలా అవసరమైన లైన్ కట్టేస్తున్నారు. అంత మాత్రాన వైన్ షాప్ గొప్పదంటే చేసేదేం లేదు. డిగ్నిఫైడ్ లైఫ్ అంటే అదే. మెడికల్ షాపు మందు అనే పేరుతోటే ఉంది, వైన్ షాపు మందు అనే పేరుతోటే ఉంది. పేరు ఒకటే కానీ తేడా ఉంది. నాకు పేరు వచ్చింది కదా అనుకుంటే చాలా సింపుల్. ఏదో చిన్న గ్యాసిప్నో ఏదో చిన్న దాన్నో తీసుకుని, గాసిప్ను దేన్నో తీసుకుని జస్ట్ క్యాజువల్ గా మీరు యూట్యూబ్ లో పెట్టండి, కింద మిలియన్ల కొద్దీ ఉంటుంది. అది పెద్ద కష్టమేం కాదు. యోగాయే తీసుకోండి, పొట్టి డ్రెస్లు వేసుకుని యోగా చేసిన ఒక అమ్మాయి వీడియో పెట్టండి, ఆవిడ యోగాని చూస్తాడు, దేని చూస్తున్నాడా? అక్కడ మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి, కానీ చూసినాడు ఒక్కడన్నా యోగా చేశాడా? చేయనప్పుడు ఇంపాక్ట్ ఏముంది? దానివల్ల వ్యూస్ వచ్చి ఉండొచ్చు, దానివల్ల డబ్బులు వచ్చి ఉండొచ్చు, దానివల్ల నువ్వు సెలబ్రిటీ అయి ఉండొచ్చు, కానీ
ఇక్కడ పర్పస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ డిసాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్. ఉపయోగం ఏముంది? ఎన్నాళ్ళు పక్కన మోసం చేసి పోతావు, ఎన్నాళ్ళు జీవితంలో మోసాలు చేసుకుంటూ పోతావు. వన్ ఫైన్ మార్నింగ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అందుకు దాని ఆనందం అనే పదం వాడాను నేను సంతోషం అనే పదం కూడా వాడలేదు. ఆనందం వేరు, సంతోషం వేరు.